మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఒక సమాచారం కొంత నిరాశ కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్లు చేజారుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా ఈ రాశి వారికి ఆసక్తి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో విఘ్నాలు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా అందిన అవకాశాలు చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు. ఇక ధనురాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబంలో ఈరోజు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహలన్నీ కూడా నిజం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా వీరికి సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు చేతికందడం చేత వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వైద్య రంగాల వారికి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థుల పరిశోధనలన్నీ కూడా కలిసి వస్తాయి. మహిళలు సోదరుల నుంచి సహాయాన్ని పొందుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాస్త రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులు అనుకూలమైన ఫలితాలు కూడా సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అందడం చేత వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి నుంచి ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలం. సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కొన్ని అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి వాళ్ళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువులతోటి తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లోనూ పనుల్లోనూ ఆటంకాలు కూడా అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. చెవి నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలు తప్పుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. దూరపు బంధువులను కలుసుకుని ఈ రాశి వారు కాస్త మంచి చెడ్డ విచారిస్తారు. తమకున్నంతలో వారికి సహాయాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారి పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి. కావున వీరికి కాస్త జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు కాస్త అధికమవుతాయి. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా అవి అంతగా వారికి ఉత్సాహాన్ని కలిగించవు. నిరుత్సాహం అధికంగా ఉంటుంది. మహిళలు ఆరోగ్య కుటుంబ సమస్యలను ఈరోజు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీన రాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహ రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మాజని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నారు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి నివేదించుకొని ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు అమ్మవారి ఆశీస్సులతోటి మెరుగుపడతాయని చెప్పవచ్చు.